పెట్రోల్ డీజిల్ రేట్లు మన దేశంలో మళ్ళీ పెరిగాయి ఫ్రెండ్స్. పెట్రోల్ డీజిల్ లీటర్కి 3 రూపాయల పైగా పెరిగింది. మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ పెట్రోల్ రేటు ఉన్న రాష్ట్రం ఏదో మీకు తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. మనం లీటర్ 113 రూపాయలు పెట్టుకునే ఈ పెట్రోల్ నిజానికి మనకి 55 నుండి 60 రూపాయల లోపే దొరకాలి. కానీ ఎందుకని మనకి లీటర్ 113 రూపాయలు పడుతుంది? పెట్రోల్ తయారీకి అవసరమైన క్రూడ్ ఆయిల్, ముడి చమురు 80% మన దేశం ఇతర దేశాల నుండి కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన క్రూడ్ ఆయిల్ని పెద్ద పెద్ద షిప్ల ద్వారా చెన్నై, ముంబై లాంటి పోర్ట్లకు చేర్చి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం లాంటి ఆయిల్ కంపెనీస్ ద్వారా క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, కిరోసిన్, ఏవియేషన్ ఫ్యూల్, డార్క్ ఫ్యూల్ లాంటివి తయారీకి ప్రాసెస్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత లీటర్ పెట్రోల్ 58 పడుతుంది. 58 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ మన దాకా చేరే వరకు 113 రూపాయలు ఎందుకు అవుతుంది? క్రూడ్ ఆయిల్ ప్లస్ రిఫైనింగ్ 58 రూపీస్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 20 రూపీస్, స్టేట్ వ్యాట్ ట్యాక్స్ 30 రూపీస్, డీలర్ కమిషన్ 4 రూపీస్, టోటల్ 112, 112 అయింది. ఇంకో 1 రూపీ ఉంది కదా. ఆ 1 రూపీ మనం పట్టించే ప్రతి లీటర్ పెట్రోల్ పైన మన స్టేట్ గవర్నమెంట్ రోడ్ డెవలప్మెంట్కి తీసుకుంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో రోడ్స్ అన్ని బాగున్నాయంటే ఐ డోంట్ నో. మొత్తం 113 రూపాయలు అంటే 113 రూపాయల్లో 55 రూపాయలు మళ్ళీ ట్యాక్స్ రూపంలో మన గవర్నమెంట్స్ దగ్గరికే వెళ్తుంది. అసలు ఎందుకని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డీజిల్, పెట్రోల్ పైన ఇంత ట్యాక్స్ వస్తున్నాయి?